బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఫలితం తెలంగాణ పాలిటిక్స్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఇంతకాలం బైపోల్ వస్తుందంటూ ఎమ్మెల్యేలు వలసపోకుండా కట్టడి చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇక ఎమ్మెల్యేల విషయంలో గోడ కట్టినా ఆకే పరిస్థితి లేదన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల నుండి డెవలప్మెంట్ ఒత్తిడి ఉండగా మళ్లీ గెలవాలంటే పనులు చేయడంతో పాటు క్యాడర్ ను కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరగా ప్రస్తుతం ఆ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎంను కలవగా వారిలో ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగతా 3 కాంగ్రెస్ వైపు రాలేదు. అయితే పరిస్థితి అంచనా వేసుకుని కొందరు తిరిగి వస్తామని టచ్లోకి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి చెందిన 4 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, సిటీలో కాంగ్రెస్ హవా పెరుగుతుందని ఆయా నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కేటీఆర్ ఇమేజ్ సిటీలో డ్యామేజ్ అయిందని, ఇప్పటికీ అధికారంలో ఉన్నట్లుగానే నేతల వ్యవహార శైలి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం ఉంది. ఇక రానున్న వారం రోజుల్లో 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. నేతలు కూడా మరి త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఇక తెలంగాణ పాలిటిక్స్లో మరి కొన్ని ప్రకంపనలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత కూడా సమీకరణలు మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా ఇక జిల్లాలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ మధ్య మెదక్ జిల్లాకి సంబంధించి కూడా 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి టచ్లో వచ్చారు. ఇక పార్టీకి వస్తామని కూడా అప్పుడు చెప్పిన పరిస్థితి కావచ్చు. దాంట్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగతా 3కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రాలేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా ఆ నేతలకు సంబంధించి కూడా రహస్య భేటీలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అధిక నాయకత్వం అంతా కూడా కట్టడి చేసే పనిలో పడింది. బైపోల్ వస్తుంది, త్వరలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎం కాబోతున్నట్టుగా కూడా వాళ్ళని కట్టడి చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఇదే ప్రచారాలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చిన ఏదైతే నేతలకు టచ్లోకి వచ్చిన పరిస్థితి కావచ్చు. ఈ కట్టడి ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా తమ భవిష్యత్తుని వెతుక్కునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పడ్డారు. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మరోవైపు మరోసారి గెలవాలంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి, ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పుడు అధినాయకత్వంకి సంబంధించి ఒకవైపు సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి కూడా ఆయన ప్రచారాలు నిర్వహించని పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇక కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ప్రకంపనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కల్వకుంట్ల కుటుంబంలో ఇక కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి ఒకేసారి బగ్గుమన్న పరిస్థితి అయితే ఉన్నది. ఒకవైపు హరీష్ రావు వర్గం కావచ్చు, మరోవైపు కేటీఆర్ వర్గం కావచ్చు, అలియాస్ కవిత సంబంధించిన వర్గాలన్నీ కూడా గ్రూపులుగా తయారయ్యాయి. దాంట్లో ఇక కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీ పట్టించుకోవట్లేదు. అధికారంలో ఉన్నట్టుగా కూడా ఇక అధినాయకత్వ వ్యవహార శైలి ఉన్నది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు వాళ్ళంతా నారాజులో పడిన పరిస్థితి ఉంది. ఒకేసారిగా జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ పెరిగింది. ఆయన 1 మ్యాన్ షో జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి కూడా నవీన్ యాదవ్ని గెలిపించేందుకు 1 మ్యాన్ షో ప్రదర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి 5 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నట్టుగా కూడా ఒక ఇండికేషన్ కూడా. అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలేంటి, అలాగే నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోర పరాభవం చూసే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కావచ్చు, పథకాలు తీసుకొచ్చిన ఆ పథకాలన్నిటి కూడా జూబ్లీ హిల్స్ ఆ నియోజకవర్గ ప్రజలకు చేరాయి. ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా 10 ఏళ్లలో కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా పేద మధ్యతరగతి కుటుంబాలే అక్కడ అత్యధికంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన అట్లే సెటిలర్లు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి సంబంధించి కూడా అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వారికి రేషన్ బియ్యానికి 10 ఏళ్ళు దూరం అయ్యారు. ఒకేసారిగా వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం
ద్వారా కావచ్చు, సన్నబియ్యం పంపిణీతో వాళ్ళంతా కూడా ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ఉన్నారు. దాంతోపాటుగా సంక్షేమ పథకాలు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఎందుకంటే అక్కడ జూబ్లీ హిల్స్ ఆ బస్తీ వాసులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇతర ప్రాంతాల్లో పని చేసుకునేందుకు వెళ్ళేందుకు ఆ మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి స్పష్టంగా వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏఎన్ఎన్ ఏదైతే అక్కడ సర్వే చేసిందో, ఏఎన్ఎన్ అక్కడ ఏ ప్రజలతో ముచ్చటించిన పరిస్థితి ఉందో వారంతా కూడా ఇవే అంశాలను కూడా ప్రస్తావించారు. దాంతోపాటుగా ఇక మరికొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, భవిష్యత్తులో జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా ఇక ఎన్నికల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500,000 కోట్లకు పైగా కూడా అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపట్టింది. వీటన్నిటికీ సంబంధించి కూడా అక్కడ క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలంతా కూడా మొగ్గు చూపారు. మరోవైపు హైడ్రాకి సంబంధించిన ఏదైతే బుల్డోజర్ అని కూడా కేటీఆర్ ప్రచారాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కూడా ప్రచారాలు చేశారు. అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు, డెవలప్మెంట్ వైపే ప్రజలంతా చూశారు. కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఇక 25,000 మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి దక్కడం జరిగింది. అంటే ఇక వ్యతిరేకత అనేది కూడా పోలేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 25,000 మెజార్టీ కావచ్చు, ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమం వైపే చూశారు. దానికి తోడుగా అభ్యర్థి బీసీ క్యాండిడేట్ని జూబ్లీ హిల్స్ బైపోల్లో నిలిపింది. ఎప్పుడైతే బీసీ ఏదైతే రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక నినాదాన్ని తీసుకున్నారో అప్పటి నుంచి బీసీ కార్డుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రేజ్ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీసీలకు సంబంధించి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, సముచిత సీట్లను కేటాయించాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా అక్కడ ఏదైతే ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి ఉందో అవంతా కూడా, ఎందుకంటే హైదరాబాద్లో బీసీ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉంటుంది. అక్కడ క్యాండిడేట్కి సంబంధించి కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, సామూహిక శ్రీమంతాలు, అలాగే ఏదైతే పేద ప్రజలకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరికీ ఆపద ఉంటే అక్కడ సంబంధించి కూడా సేవ నవీన్ యాదవ్కి సంబంధించి కూడా అక్కడ ప్రజలను ఆపదలో ఆదుకుంటాడని కూడా అక్కడ ప్రజలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాత్మకంగా జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎప్పుడైతే గెలుపొందారో, నవీన్ యాదవ్ను గెలిపించాడో, ఇక అప్పటి నుంచి కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా డైలామాలో పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ను గెలిచారో దాని తర్వాత కూడా సమీకరణలు మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆదరణ పెరుగుతూ ఉన్నది కాబట్టి, ప్రజల్లో కూడా ఆదరణ పెరుగుతూ ఉన్నది కాబట్టి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందంటే తమ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్కులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పడ్డారు. వాళ్ళంతా కూడా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య అనుచరులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కార్యకర్తలంతా కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నియోజకవర్గ అభివృద్ధి జరగట్లేదు, ఈ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీలోకి వెళ్ళాలని కూడా ఒత్తిడి తెస్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 10 మంది పార్టీ మారారు. ఇక మరోవైపు మరో 14 మందికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే విలీనమైనట్టే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో ఏదైతే కేసు నడుస్తూ ఉన్నది, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల పైన కేసు నడుస్తుంది. ఒకవైపు స్పీకర్ వద్ద కూడా విచారణ కొనసాగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, హైదరాబాద్ నుంచి 4, మిగతా జిల్లాల నుంచి కూడా 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉంటున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఇంకా 4, ఇంకా అంటే మొత్తంగా 14 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 14 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఈ 14, అలాగే గతంలో వచ్చిన 10 మంది, మొత్తంగా 24 సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా అది ఎమ్మెల్యేలంతా కూడా విలీనమైనట్టే. ఇక ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా కాంగ్రెస్లో సిఎల్పీలో విలీనం చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఫిరాయింపు కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. ఇక్కడ విచారణలు కూడా ఆగిపోతాయి. ఈ స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎందుకంటే కొంతమంది టచ్లో ఉంటున్నారు. వీళ్ళందరినీ కలిసి 14 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తీసుకుంటే ఖచ్చితంగా ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా దానికి పూర్తి స్థాయిలో కట్టడి చేయొచ్చు. మొత్తంగా వచ్చే ఏదైతే ఇంకా మరో 5 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఈ యొక్క ఇండికేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నుంచి ఒకేసారిగా 24 ఎమ్మెల్యేలంతా కూడా
వస్తే ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి కావచ్చు, అక్కడ నియోజకవర్గాల అభివృద్ధి కావచ్చు, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్తు ఉన్నట్టుగా కూడా ఆ ఎమ్మెల్యేలంతా భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఎంఐఎం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఎంఐఎం మొగ్గు చూపింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఎంఐఎం నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతు తెలపడం జరిగింది. భవిష్యత్తు కూడా ఎంఐఎం సంబంధించి కూడా క్లియర్ చేసుకుంది. ఎందుకంటే మరో 5 ఏళ్ళు ఎంఐఎంకి సంబంధించి కూడా హైదరాబాద్లో ఆదరణ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కూడా నిర్ణయించుకుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మద్దతు తెలిపింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళ భవిష్యత్తుని వెతుక్కునే పనిలో పడ్డారు. ఇప్పుడు ఎవరాపినా కూడా ఆగని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో బైపోల్ అంటూ కూడా ప్రచారం నిర్వహించారు, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం నిర్వహించారు. వాటన్నిటికీ సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు నమ్మలేని పరిస్థితి ఉంది. ఒకవైపు అంచెల నుంచి కూడా ఒత్తిడి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ మారుతారా, నియోజకవర్గ అభివృద్ధి చేస్తారా అన్నట్టుగా కూడా వాళ్ళను ఆ జిల్లాలోని ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఎటీ తేల్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఏదైతే కొన్ని రోజులుగా అతి కొద్ది రోజుల్లో కూడా ఒక సిటీలో హైదరాబాద్లో ఒక ప్రకంపనలు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణ పొలిటికల్కి సంబంధించి కూడా ఒక ప్రకంపనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇక మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలంటే ఆ నియోజకవర్గంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలను మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే అక్కడ ఇప్పుడు కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు వాళ్ళకు ఎట్లాంటి ప్రాధాన్యత ఉండదు, భవిష్యత్తుకు సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ పడ్డది. కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు. మేము పార్టీ మారుతామన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రహస్య మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఏ క్షణనైనా కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక అంటే 10 మందితో పాటుగా మరో 4గురికి తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ సిద్ధమవుతుంది. మొత్తంగా ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఎందుకంటే స్వయంగా వారికి వారే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీ, అనుచరుల ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో చేరుతామన్నట్టుగా కూడా వాళ్ళు మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక మరికొన్ని రోజులకు సంబంధించి కూడా సిటీగా అయితే తెలంగాణ పాలిటిక్స్లో ఒక ఈట్ అయితే రాబోతా ఉన్నది. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ.